పోర్ట్ బ్లేర్ పేరు శ్రీ విజయపురంగా మార్చడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ బ్లేర్ అనేది ఒక బ్రిటిష్ నేవల్ ఆఫీసర్ పేరు మీద పెట్టారు. అతని పేరు ఆర్చిబాల్డ్ బ్లేర్. వాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా సహాయం చేశాడు. 1780లో అండమాన్ ఐలాండ్స్ ని డీటెయిల్డ్ గా సర్వే చేసి అక్కడ బ్రిటిషర్స్ నివసించొచ్చు అని సలహా ఇచ్చారు. అది ఖైదీల్ని బంధించే ప్లేస్ గా వాడొచ్చు అని కూడా అడ్వైస్లు ఇచ్చాడు. దీనివల్ల సెల్యులర్ జైల్ పెట్టే ఐడియా బ్రిటిషర్స్ కి 1896 లో వచ్చింది. ఆ జైల్ వల్ల 795 స్వాతంత్ర సమరయోధులు పగలు రాత్రి చిత్రహింసలు అనుభవించారు. వాణిజ్యం చేసే రూట్స్ ప్లాన్ చేసేవాడు. దీనివల్ల భారతదేశానికి చాలా ఆర్థిక నష్టం వచ్చింది. అండమాన్ ఐలాండ్స్ లో ఉండే చాటం ఐలాండ్ ని బ్రిటిషర్స్ కి ఒక స్ట్రాటజిక్ ప్లేస్ గా మార్చడంలో సహాయపడ్డాడు. ఆ చాటం నుండి టింబర్ ఎక్స్పోర్ట్ అయ్యేది. బ్రిటిష్ ఆఫీసర్స్ ఇంట్లో సోఫాలు కుర్చీలుగా మారిపోయేది. శ్రీ విజయపురం మీకు పాతకాలం పేర్లా అనిపించచ్చు, కానీ 7వ శతాబ్దంలో శ్రీ విజయ మహాసామ్రాజ్యం యొక్క ప్రభావం అండమాన్ పై ఉండేది. స్వాతంత్ర పోరాటంలో భాగంగా నేతాజీ అక్కడ భారతీయ జెండాని 1943లో ఎగరేసి బ్రిటిష్ పరిపాలనపై విజయం పొందారు. అంతమంది చిత్రహింసలు పడ్డానికి కారకుడైన ఆర్చిబాల్డ్ బ్లేర్ పేరు ఎప్పుడో మార్చేయాల్సింది.